ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగర ముగిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ప్రచార పరం అదేవిధంగా నామినేషన్ పరం కూడా ప్రారంభించడం జరిగింది. రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించిన తర్వాత అభ్యర్థులు హుషారుగా ప్రచారం కూడా సిద్ధం కావడం జరిగింది. ప్రస్తుతం జనసేన పార్టీకి సంబంధించి పోతెన మహేష్ గారికి విజయవాడ సీటు కేటాయించారు. ఆయన మనతో ఉన్నారు. సార్, విజయవాడ సీటు మీకు కేటాయించడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు పవన్ కళ్యాణ్ గారు నా మీద ఎంతో నమ్మకంతో విశ్వాసంతో నాకు కేటాయించినందుకు ముందుగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కృష్ణా జిల్లాలో ఈ సీటు మీద ఎంతోమంది పట్టుబట్టారు, మాకు కావాలంటే మాకు కావాలని. కానీ పవన్ కళ్యాణ్ గారు నా మీద ఎంతో నమ్మకంతో పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకి కూడా న్యాయం చేసేటువంటి గొప్ప లక్షణం ఉన్నటువంటి నాయకుడు. మరి మిగతా పార్టీలో చూస్తే నీకు డబ్బు ఎంత ఉంది, నువ్వు ఎంత ఖర్చు పెడతావు, పార్టీ ఫండ్ ఎంత ఇస్తావు, 15 కోట్లు 20 కోట్లు ఖర్చు పెడతావా అనేటువంటి నాయకులు టీడీపీ వైఎస్ఆర్సీపీ నాయకులైతే ప్రజలకి పనికొచ్చేటువంటి నాయకులు ఎవరు? ఒక కొత్త నాయకత్వాన్ని సమాజానికి అందించాలనేటువంటి కోణంలో నన్ను నిజంగా అభ్యర్థిగా నుంచోబెట్టడం పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్ప నాయకత్వానికి, నమ్ముకున్న వాళ్ళకి వారు అండగా నిలబడతారనడానికి నాకు ఇచ్చినటువంటి టికెటే నిదర్శనమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. ఉద్దండ రాజకీయ పార్టీలు అదేవిధంగా బడా పారిశ్రామికలు పోటీ పడుతున్న నేపథ్యంలో మీలాంటి సామాన్యులు ప్రజలకు ఏమని చెప్పి మీరు ఎన్నికలకు సిద్ధమవుతారు? వందల వేల కోట్లు ఖర్చు చేసినటువంటి వ్యక్తులు ఎంపీలు కావాలా, ఎమ్మెల్యేలు కావాలా, ప్రజలు ఆశీర్వదిస్తేనే, ప్రజలు ఓట్లు వేస్తేనే ఎన్నిక అవుతారు. కానీ వాళ్ళు ఏదో బలమైన వాళ్ళని మీరు అనుకోవద్దు. ఎవరికైతే ప్రజల బలం ఉంటుందో, ఎవరైతే ప్రజల ఆశీర్వాదం ఉంటుందో వాళ్ళే నాయకులు అవుతారు. కానీ డబ్బులు ఖర్చు పెట్టేటువంటి ప్రతి ఒక్కరు కూడా నాయకులు గారు. గత 6 సంవత్సరాలుగా పశ్చిమ నియోజకవర్గ సమస్యల మీద, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యల మీద, అగ్రిగోల్డ్ మీద నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాం. ప్రజలకి చేరువయ్యాం. ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నాం. ఆ రెండు బలమైనటువంటి పార్టీలు కాదు. జనసేన, సిపిఐ, సిపిఎం, బీఎస్పీల మద్దతుతో పోటీ చేసేటువంటి నేను విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి 30,000 భారీ మెజార్టీతో గెలిచి తీరుతా. ఆ రెండు పార్టీలను కూడా ఓడించి తీరుతానని కూడా తెలియజేస్తున్నా. జనసేన పార్టీ కార్యకర్తలకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు, విజయవాడ నగర ప్రజలకు ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావాలని పిలుపునిస్తారు మీరు? విజయవాడ నియోజకవర్గంలో 3 నియోజకవర్గాల్లో తూర్పు నియోజకవర్గం, పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ పోటీ చేస్తూ ఉంది. సెంట్రల్ నుంచి సిపిఎం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. జనసేన పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా గాజు గ్లాస్ గుర్తు గురించి విస్తృతంగా ప్రచారం చేయండి. మన ఎన్నికల మేనిఫెస్టో ఇతర 2 పార్టీల ఎన్నికల మేనిఫెస్టోకి చాలా విభిన్నంగా ఉంది. ప్రతి సామాన్యుడికి కూడా లబ్ధి చేకూర్చేటువంటి పథకాలు, ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి చేకూర్చేటువంటి పథకాలు మన మేనిఫెస్టోలో ఉన్నాయని తెలియజేయండి. దాంట్లో ప్రధానంగా ప్రతి కుటుంబానికి కూడా 10 లక్షల రూపాయల బీమా, నిత్యావసర సరుకుల కొనుగోలుకి నగదు బదిలీ పథకం, ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచిత విద్యా దోపిడీ మీద పవన్ కళ్యాణ్ గారి యొక్క పోరాటం గురించి తెలియచేయండి. తద్వారా అన్ని వర్గాల ప్రజల ఓట్లని కూడగట్టి భారీ మెజార్టీతో విజయవాడ 3 సీట్లను కూడా గెలిచి పవన్ కళ్యాణ్ గారికి కానుకగా ఇవ్వాలని కూడా జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ప్రజా సమస్యలపై 6 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ దానిని చూసి జనసేన పార్టీకి ఓటేయటమే కాకుండా పవన్ కళ్యాణ్ సీఎం చేసేంత వరకు కూడా పోరాటం చేస్తాం. ఎన్నికల్లో కూడా సిద్ధమై అందరినీ చైతన్యపరచాలని కూడా సూచించడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 టీవీ, విజయవాడ. Please subscribe New Waves.